దక్షిణాదిలో రెండో విడత పొగాకు కొనుగోళ్లను ఒంగోలు 2వ వేలం కేంద్రంలో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ ప్రారంభించారు. ముందుగా 2వ వేలం కేంద్రంలో బోర్డు సిబ్బంది 2వ వేల కేంద్రం పరిధిలోని రైతు సంఘాల ప్రతినిధులు రైతుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొలి రోజు కొనుగోలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు రైతుల సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. తొలి రోజు వేలం కేంద్రంలో కేజీ 250 రూపాయలు రేటు పలికిందని, గత సంవత్సరం ప్రారంభంలోనే 280 రూపాయలు కొనుగోలు చేశారని ఈడీ తెలిపారు. ఈసారి మంచి ధరలు వస్తాయి అని ఆశిస్తున్నామన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది నాణ్యమైన బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తి అధికంగా వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ట్రేడ్లు కూడా అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ట్రేడ్ల సమావేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా రైతులకు నష్టం కలగకుండా సాగు ఖర్చుకు తగినట్లుగా ధరలు చెల్లించి కొనుగోలు చేయాలని పోరాటం జరిగిందని, రైతుల లక్ష్యాన్ని మించి సాగు చేయటం వల్ల అధిక ఉత్పత్తి వచ్చిందని తెలిపారు. ప్రతి రైతు పండించిన చివరి కేజీ వరకు కొనుగోలు చేస్తామని, మంచి ధరలు వచ్చేలా చూస్తామని ఈడీ తెలిపారు. ఓకే ఫైనల్ 51 ఫస్ట్ ఎమ్మండి చేసుకోవాలి 20 రోజులు ఇంటికాడ ఓకే ఫైనల్ అయితే ప్రకారం ఈ రోజులోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం సార్. కానీ ఈ సంవత్సరం మరి మన టొబాకో బోర్డు ఈడీ గారు డైరెక్టర్ గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. మరి స్టార్టింగ్ ప్రైస్ ఏదైతే బిగించేశారో అది Level 1లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆప్షన్స్ మొదలవుతున్నాయి. సో దానికి రావడం జరిగిందనమాట. సో ఇవాళ 250 నుంచి మొదలెట్టారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి ప్రైస్ ఇలా వచ్చింది. మనము లాస్ట్ ఇయర్ కూడా మనం 280 నుంచి మొదలెడితే మనకి లాస్ట్ 350 360 వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అలానే ఈసారి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈసారి మంచి విషయం ఏంటంటే మనకి బ్రైట్ గ్రేడ్ మనకి పంటలో బాగా వచ్చిందండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి క్వాలిటీ చాలా బాగుంది. అది మేమే కాదు, ట్రేడ్ కూడా చెప్తున్నారు. సో మనం అందరి ట్రేడ్తోని మన లాస్ట్ శుక్రవారం రోజు మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రైతుకి కష్టం కలగకుండా మనకి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వచ్చిందో అది గిట్టుబాటు అయ్యే విధంగా ప్రైసెస్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మనం వాళ్ళతో రెగ్యులర్గా మానిటర్ చేసి కృషి చేస్తాం. దానికి పంట ఎక్కువ వేశారు. మనము ప్రతిసారి చెప్పినా కానీ ఇంకా రైతులకి అందులో బాగా రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి అది వేయడం జరుగుతుంది. సో ప్రతిసారి ఎప్పుడు ఎక్కువ వేసినా కానీ లాస్ట్ కేజీ వరకు కూడా టొబాకో బోర్డు అమ్మే విధంగానే ప్రయత్నం చేస్తుంది. ఈసారి కూడా అలానే చేస్తాం. ఈసారి కూడా ఎవ్రీ లాస్ట్ కేజీ వరకు ఇది అమ్ముడుపోతాడు. లాస్ట్ ఇయర్ మనకి యావరేజ్ కొంచెం తగ్గింది. కాకపోతే ఫైనల్ రేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చాయి. 350 360 వరకు కూడా వెళ్ళాయి. ఈసారి కూడా మనం పరిస్థితిని బట్టి ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇది అన్నిటికంటే పెద్ద ప్లాట్ఫామ్. సో లాస్ట్ టైం కూడా ఒక్కో రోజు మనం 2000 వేలు పెట్టి అమ్మారు ఈ ఆక్షన్ సూపరింటెండెంట్ గారు. సో ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అన్ని బేల్స్ అమ్మడం జరుగుతుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించు సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.